నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అకాల వర్షం వల్ల తడిసిన ధాన్యానికి మద్దతు ధర చెల్లిస్తూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడి. అకాల వర్షం వల్ల తడిసిన ధాన్యాన్ని మద్దతు ధర చెల్లిస్తూ ప్రభుత్వ పరంగా కొనుగోలు చేస్తామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్పారు. రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని భరోసా కల్పించారు. ప్రభుత్వం కల్పించిన వెసులుబాటు మేరకు తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయడం జరుగుతోందని చెప్పారు. అకాల వర్షం వల్ల తడిసిన ధాన్యాన్ని మద్దతు ధర చెల్లిస్తూ ప్రభుత్వ పరంగా కొనుగోలు చేస్తామని, రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని కలెక్టర్ ఇలా త్రిపాఠి భరోసా ఇచ్చారు. కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుండి సేకరిస్తున్న తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించామని అన్నారు. రాష్ట్ర సచివాలయం నుండి బుధవారం రాత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. అకాల వర్షాల నేపథ్యంలో ఆయా జిల్లాల్లో ధాన్యం సేకరణను వేగవంతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై కలెక్టర్లకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో ఉంటూ ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా అధికారులతో సమావేశమై కీలక సూచనలు చేశారు. జిల్లాలో ఇప్పటికే ధాన్యం సేకరణ ప్రక్రియ ముగింపు దశకు చేరిందని అన్నారు. అయితే దిగుబడులు ఆలస్యంగా వచ్చిన చోట ధాన్యం సేకరణ కోసం ఇంకనూ సుమారు 120 వరకు కొనుగోలు కేంద్రాలను అందుబాటులో ఉంచామని తెలిపారు. అకాల వర్షం కురిసిన కారణంగా జిల్లాలో బషీరాబాద్, ఉప్లూర్ తదితర ప్రాంతాల్లో సుమారు 40 మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం బస్తాలు తడిసినట్లు తమ దృష్టికొచ్చిందని అన్నారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అధికారులను క్షేత్రస్థాయిలో పరిశీలన కోసం పంపడం జరిగిందని, తడిసిన ధాన్యాన్ని వేగవంతంగా బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. తాను కూడా స్వయంగా మిల్లులను సందర్శించి తడిసిన ధాన్యం విషయమై ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని, ప్రభుత్వం కల్పించిన వెసులుబాటు మేరకు తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయడం జరుగుతోందని ఈ సందర్భంగా కలెక్టర్ రైతులకు భరోసా కల్పించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందుగా తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు డీసీపీ శుభం నగ్రాలే, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజలు పరస్పర సహకారంతో పండుగను సామరస్య వాతావరణంలో జరుపుకోవాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలను గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
బక్రీద్ పండుగ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలో పండుగను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకునేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. ఈ సందర్భంగా నగరంలోని 5వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతినగర్ ఈద్గా వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తు ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య స్వయంగా పర్యవేక్షించారు. ఈద్గా పరిసర ప్రాంతాలలో భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ సదుపాయాలు, భక్తుల రాకపోకలు, సీసీ కెమెరాల పనితీరు తదితర అంశాలను కమిషనర్ క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పండుగకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. అలాగే ప్రజలు పరస్పర సహకారంతో పండుగను సామరస్య వాతావరణంలో జరుపుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కమిషనర్ సూచించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్, హోంగార్డ్ ఏసీపీ దీపక్ చంద్ర, సిఐలు, ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం. నిజామాబాద్లో ఉన్న ముస్లిం సోదరులు సోదరులందరికీ ఈదుల్ అదా శుభాకాంక్షలు చెప్తున్నాం. అన్ని చోట్ల ఈద్గాల్లో, మస్జిదుల్లో ఈద్ నమాజ్ స్టార్ట్ అయింది. పార్కింగ్ కానీ అన్ని అరేంజ్మెంట్ చేయడం జరిగింది. అలాంటి శానిటేషన్ వింగ్స్తో కూడా మాట్లాడడం వచ్చి జంతు వ్యర్థాలను ఇమీడియట్గా ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేసి ఎక్కడైతే డెడికేటెడ్ వేస్ట్ డిస్పోజల్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడ వేయడానికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. వాళ్ళతో కంటిన్యూస్ కోఆర్డినేషన్లో ఉంటున్నాం. అట్లానే అందరికీ మన ముస్లిం సోదరులందరికీ ఒక విజ్ఞప్తి, జరిగే మన పవిత్ర కుర్బానీ ఏదైతే చేస్తారో దాని యొక్క చెత్తనంతా మీకు ఇచ్చిన గార్బేజ్ బ్యాగ్స్లోనే డిస్పోజ్ చేయాలి. అట్లానే అందరూ ఈ ఈదుల్ అదాని సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు మరింత వేగవంతం చేయాలని జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీకాంత్ రెడ్డి సూచించారు. ట్యాబ్ ఎంట్రీలను సకాలంలో పూర్తి చేయడం మరియు ఈ నెల 30వ తేదీ నాటికి ధాన్యం సేకరణ పూర్తి చేసి కొనుగోలు కేంద్రాలను మూసివేయడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ శ్రీమతి ఇలా త్రిపాఠి ఆదేశాల మేరకు గురువారం నాడు జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీకాంత్ రెడ్డి, డిఎం, సిఎస్సి ప్రవీణ్ మరియు ఏసీఎస్ఓలు కలిసి ఆర్మూర్ నియోజకవర్గం డొంకేశ్వర్ సొసైటీ పరిధిలోని నడుకూడ, గాదేపల్లి, ఉమ్మెడ ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాల ఇన్ఛార్జీలకు ధాన్యం కొనుగోలు వేగవంతం చేయడంతో పాటు నిల్వ ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించడం, ట్యాబ్ ఎంట్రీలను సకాలంలో పూర్తి చేయడం మరియు ఈ నెల 30వ తేదీ నాటికి ధాన్యం సేకరణ పూర్తి చేసి కొనుగోలు కేంద్రాలను మూసివేయడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే బ్యాక్ వాటర్లో మునిగిన ధాన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుగోలు చేయరాదని స్పష్టమైన సూచనలు చేశారు. అనంతరం నందిపేట మండలం జోర్పూర్ గ్రామంలోని పూర్ణిమ పారా బాయిల్డ్ రైస్ మిల్లును సందర్శించి మిల్లుకు చేరుతున్న లారీల అన్లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని, మిల్లర్ అంగీకార ప్రక్రియను ఆలస్యం చేయకుండా పూర్తి చేయాలని మిల్ యాజమాన్యానికి వారు సూచించారు. అధిక ఉష్ణోగ్రతను దృష్టిలో ఉంచుకొని ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు ఉపాధి కూలీలకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామంలో కాంగ్రెస్ నాయకులు గాంధారి హనుమంతరెడ్డి ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామంలో కాంగ్రెస్ నాయకులు గాంధారి హనుమంతరెడ్డి ఆధ్వర్యంలో ప్రొద్దుటి నుండి ఎండలో శ్రమిస్తున్న ఉపాధి కూలీలకు చల్లని మజ్జిగను అందించి ఉపశమనం కలిగించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ పరిగి సాయిలు, ఉప సర్పంచ్ కొమ్రె స్వామి పాల్గొని మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ పరిగి సాయిలు మాట్లాడుతూ గ్రామంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఉపాధి కూలీలకు మజ్జిగ పంపిణీ చేయడం మంచి కార్యక్రమమని, ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు గాంధారి హనుమంత్ రెడ్డి ముందుకొచ్చి ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ప్రజల సంక్షేమం కోసం ఇలాంటి కార్యక్రమాలు కొనసాగాలని గ్రామ సర్పంచ్ ఆకాంక్షించారు. ఇంకా ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ఎజాజ్, రాజాగౌడ్, గంగాధర్, సాయిలు, అనిల్ రెడ్డి, వై రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామం ఉపాధి హామీ కూలీలు ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. ఎండ తీవ్రత ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి మా సీనియర్ నాయకుడు హనుమంత్ రెడ్డి గారు, అదేవిధంగా మా ఉప సర్పంచ్ స్వామి గారు, మా ఊరు గ్రామ వార్డు నంబర్లు, మా ఊరు పెద్ద మనుషులు అందరూ కలిసి ఎండల తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి మజ్జిగ పంపిణీ అనేది చేయాలనే ఒక ఉద్దేశంతో మా సీనియర్ నాయకుడు హనుమంత్ రెడ్డి గారు ముందుకు వచ్చారు.
దాని ఆధ్వర్యంలో సర్పంచ్గా నేను పరిగె సాయిలని, ఉప సర్పంచ్ స్వామి హనుమంత్ రెడ్డి, రవీందర్ రెడ్డి అని మా వార్డు నంబర్లు కానీ అందరూ ఉపాధి హామీ పనికి మధ్య చేయడం జరిగింది. సమాజంలో అట్టడుగున ఉన్న వ్యక్తి కూడా అభివృద్ధి చెందాలన్నదే పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ లక్ష్యమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. అదే దిశగా బీజేపీ పనిచేస్తోందని చెప్పారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే నినాదాలతో బీజేపీ ముందుకు వెళుతోందని చెప్పారు. సమాజంలో అట్టడుగున ఉన్న వ్యక్తి కూడా అభివృద్ధి చెందాలన్నదే పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ లక్ష్యమని, అదే దిశగా బీజేపీ పనిచేస్తోందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. జిల్లా ప్రశిక్షణ తరగతులు గురువారం నగరంలోని బోర్గాంలో గల ఫంక్షన్ హాల్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతదేశం ఒక భౌగోళిక ప్రాంతమే కాదని, వేల సంవత్సరాల సంస్కృతి సాంప్రదాయాల విలువల సమాహారమన్నారు. వసుదైక కుటుంబంగా భావించే గొప్ప సంస్కృతి కలదని అన్నారు. ప్రధానంగా సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే నినాదాలతో బీజేపీ ముందుకు వెళుతోందని అన్నారు. కార్యకర్తలు, నాయకులకు కూడా పార్టీ సూచించిన మార్గంలో ముందుకెళ్లాలని, శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకుని ప్రజలకు చేరువ కావాలని అన్నారు. బీజేపీ అనుబంధ సంస్థలతో ఎప్పటికప్పుడు సమాలోచనలు జరుపుతూ ముందుకు సాగాలని అన్నారు. అన్ని సంస్థలతో సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ప్రతి ఒక్కరూ దీన్ దయాళ్ ఉపాధ్యాయ చరిత్ర చదవాలని సూచించారు. ప్రధానంగా బీజేపీ భావాజాలాన్ని, కేంద్ర పథకాలను సోషల్ మీడియా వేదికగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అన్నారు. రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురేసే బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, పసుపు బోర్డు జాతీయ అధ్యక్షులు పల్లె గంగారెడ్డి, ఎంపీ ధర్మపురి అరవింద్, రాష్ట్ర కార్యదర్శి స్రవంతిరెడ్డి, రాష్ట్ర నాయకులు నాయుడు ప్రకాష్, మల్లికార్జున్, సీనియర్ నాయకులు భూపతి రెడ్డి, మండల అధ్యక్షులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన అమరుల త్యాగాలకు మాత్రం సరైన గుర్తింపు లభించడం లేదని అంబేద్కర్ దళిత బహుజన మైనార్టీ సంఘం జిల్లా అధ్యక్షుడు జ్యోతిరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ తొలి మలిదశ ఉద్యమ ఆకాంక్షలు నేటి తరానికి చేరవేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర తొలిదశ ఉద్యమంలో అమరుడు అయిన పాలమూరి పెద్ద శంకరయ్య 56వ వర్ధంతిని శుక్రవారం నిర్వహిస్తున్నట్లు అంబేద్కర్ దళిత బహుజన మైనార్టీ సంఘం జిల్లా అధ్యక్షుడు పాలమూరి జ్యోతిరాజ్ తెలిపారు. నగరంలోని ప్రెస్ క్లబ్లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన సంఘ సభ్యులు పాలమూరి నిఖిల్ సాయి, జిలకర లక్ష్మణ్, శ్రీనివాస్, న్యాయవాది ఆశా నారాయణలతో కలిసి మాట్లాడారు. మహబూబ్ నగర్ జిల్లా పాలెం గ్రామానికి చెందిన పెద్ద శంకరయ్య 1969 తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో మర్రి చెన్నారెడ్డి పిలుపు మేరకు తన సహచర ఉద్యమకారులతో కలిసి హైదరాబాద్కు చేరుకుని అఫ్జల్గంజ్ ప్రాంతంలో జరిగిన పోలీస్ కాల్పుల్లో అమరుడయ్యారని వివరించారు. వారి అమరత్వాన్ని యాది చేసుకునే కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో గల మహనీయుల పార్క్లో పెద్ద శంకరయ్య వర్ధంతి నిర్వహిస్తున్నామని తెలిపారు. నగర ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని వర్ధంతి సభను విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మార్పణ చేసుకున్న వారి కుటుంబాలకు ప్రభుత్వం సహాయకారిగా ఉండి ఆదుకోవాలని కోరారు. తెలంగాణ తొలి మలిదశ ఉద్యమ ఆకాంక్షలు నేటి తరానికి చేరవేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన అమరుల త్యాగాలకు సరైన గుర్తింపు లభించడం లేదని జ్యోతిరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. రేపు 1969 తొలి దశ తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ప్రాణాలు విడిచినటువంటి పోలీస్ కాల్పుల్లో ప్రాణాలు విడిచినటువంటి పెద్ద శంకరయ్య గారి 56వ వర్ధంతి మన వినాయక్ నగర్, నిజామాబాద్ జిల్లాలోని వినాయక్ నగర్ మహనీయుల పార్కులో జరుగుతుంది ఆయన వర్ధంతి. ఈ సందర్భంగా ప్రెస్ వారందరికీ తెలియజేయనది ఏమంటే, మరి స్వర్గీయ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో 1956 నుంచి జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో ఆ రోజుల్లో నీళ్లు, నిధులు, నియామకాల గురించి ఈ తెలంగాణ కావాలి, మాకు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు మాకు చాలా అన్యాయం చేస్తున్నారు, నిధులు ఒకటే కాదు, నియామకాలు ఒకటే కాదు, ఉద్యోగాలలో కూడా మాకు మోసం జరుగుతుంది, కాబట్టి మాకు ప్రత్యేక తెలంగాణ అయితేనే న్యాయం జరుగుతున్నటువంటి ఉద్దేశంతో మర్రి చెన్నారెడ్డి గారు ఆనాడు
చేపట్టినటువంటి ఉద్యమం. తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీకగా మహానటుడు స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు నిలిచాడని టీడీపీ పార్లమెంటు కన్వీనర్ దేగం యాదాగౌడ్ అన్నారు. ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా నిజామాబాద్ పట్టణంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మహానటుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 103వ జయంతి వేడుకలను నిజామాబాద్ నగరంలో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్నా చౌక్లో గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యకర్తలు మరియు అభిమానులతో కలిసి స్వీట్లు పంపిణీ చేస్తూ జయంతి వేడుకలను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు పార్లమెంట్ కన్వీనర్ దేగం యాదాగౌడ్ మాట్లాడుతూ తెలుగు సినీ రంగంలో తన అద్భుత నటనతో దేవతా పాత్రలకు ప్రాణం పోసి కోట్లాది తెలుగు ప్రజల అభిమానాన్ని సంపాదించిన ఎన్టీఆర్ నట సార్వభౌముడిగా ప్రత్యేక గుర్తింపు పొందారని తెలిపారు. తెలుగు సినిమా ఖ్యాతిని దేశవ్యాప్తంగా విస్తరింపచేసి సినీ రంగానికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. అనంతరం రాజకీయ రంగంలో అడుగుపెట్టి తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని దేశానికి చాటి చెప్పేందుకు తెలుగుదేశం పార్టీని స్థాపించి అతి తక్కువ కాలంలో అధికారంలోకి తీసుకువచ్చిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అని యాదాగౌడ్ పేర్కొన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం ₹2 కిలో బియ్యం పథకం వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు. మహిళలకు ఆస్తి హక్కులు కల్పించడం, గ్రామీణాభివృద్ధికి కృషి చేయడం వంటి ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలతో ప్రజానాయకుడిగా చరిత్రలో నిలిచారని గుర్తు చేశారు. తెలుగు జాతి ఉన్నంతకాలం ఎన్టీఆర్ గారి సేవలు, ఆశయాలు ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తాయని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఆయనకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కర్రె వినోద్ కుమార్, రేంజర్ల సురేష్, బొబ్బ నరసింహారావు, గోపాల్ రెడ్డి, అంబికా సత్యనారాయణ, శ్రీనివాస్ బాబు, సచిన్, నర్సింలు, కల్లెడ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఆదుకొని ఉండటానికి ఇల్లు లేకుంటే ఇల్లు కట్టించి కట్టుకోవడానికి గుడ్డ ఇచ్చి మరి అందరినీ ఆదుకున్నటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత నందమూరి తారక రామారావు గారికి ఒక చరిత్ర అయితే నారా చంద్రబాబు నాయుడు గారిది ఒక చరిత్ర. ప్రతి వ్యక్తి ఇతర దేశాలతో పోటీ పడాలని చెప్పేసి మన వాళ్ళు మన కాళ్ళ మీద నిలబడాలా, ప్రతి వారు ఎదగాల, కావలసింది విద్య, వైద్యం అని చెప్పి మరి విద్యనిచ్చి వైద్యాన్నిచ్చి ఆదుకున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రపంచంలో తెలుగువాడానికి గుర్తింపు లేదు. మద్రాస్ అనే పిలిచేవారు, మరాఠీ అనే పిలిచేవారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ వచ్చిన తర్వాతనే తెలుగు వారిని గుర్తించి ప్రపంచం లోపలే ఒక గుర్తింపు తెచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అది నందమూరి తారక రామారావు, నారా చంద్రబాబు నాయుడు గారు. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి భారత్. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్,
విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. భీమ్గల్ మండల కేంద్రంలో వివోఏలు చేపట్టిన నిరవధిక సమ్మె కొనసాగుతోంది. గ్రామ స్థాయిలో మహిళా సంఘాలు, ఐకేపీ కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో కీలక పాత్ర పోషిస్తున్న తమకు తగిన వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. భీమ్గల్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో వివోఏలు చేపట్టిన నిరవధిక సమ్మె 4వ రోజు కొనసాగింది. గ్రామాల్లో మహిళా సంఘాల నిర్వహణ నుంచి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు వరకు అనేక బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికీ తమకు తగిన ప్రతిఫలం అందటం లేదని వివోలు ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా సంఘాల ఖాతాల నిర్వహణ, ప్రభుత్వ సర్వేలు, ఐకేపీ కార్యక్రమాలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు సహకారం, అర్హులకు సంక్షేమ పథకాలు చేరేలా చూడటం వంటి పనులను నిరంతరం నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలు, ప్రభుత్వ యంత్రాంగం మధ్య వారధిగా పనిచేస్తున్న తమ సేవలను ప్రభుత్వం గుర్తించాలని కోరారు. పెరుగుతున్న జీవన వ్యయాల నేపథ్యంలో తమకు నెలకు 26,000 వేతనం మంజూరు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రత్నాకర్ గౌడ్, కార్యదర్శి లావణ్య, ఉపాధ్యక్షులు సునీత, కోశాధికారి రమ్యశ్రీ, మెండోరా శిరీష తదితరులు పాల్గొన్నారు. నిరవధిక సమ్మె 4వ రోజు చేరుకున్నది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో 26,000 రూపాయలు వివోఏలకు ఇవ్వాలని మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది. దానిలో భాగంగానే ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు దాదాపుగా కాలం చేకూరింది. కాబట్టి మా సమస్యలపైన ప్రభుత్వము సానుకూలంగా స్పందించాలని కోరుతున్నాము. ఈరోజు 4వ రోజు సమ్మెలో మాకు ప్రభుత్వం 26,000 రూపాయల కనీస వేతనం, హెచ్ఆర్ పాలసీ, వివోఏలుగా గత 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న వాళ్లకు సీసీలుగా పదోన్నతి కల్పించాలా, హెచ్ఆర్ పాలసీ వర్తింపజేయాలా, మాకు సొంత ఫోన్ల ద్వారా ఆన్లైన్లో ట్యాబ్ ఎంట్రీ పని చేయిస్తారు, ట్యాబ్ సౌకర్యము, ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి ప్రభుత్వానికి విన్నవంతో డిమాండ్ల ద్వారా వెళ్తున్నాం. కాబట్టి ముఖ్యంగా మాట్లాడాలంటే ఈరోజు పెరుగుతున్న ధరలో 5,000 రూపాయల జీతంకు పనిచేస్తున్నాం. అవి మా కుటుంబ సభ్యులకు ఏ విధంగా సరిపోవడం లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే మమ్మల్ని గుర్తించి కనీస వేతనం 26,000 రూపాయలు మంజూరు చేయగలరని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కేరళ మాజీ ముఖ్యమంత్రిపై ఈడీ దాడుల పేరిట నరేంద్ర మోదీ రాజకీయ కక్ష సాధింపు ధోరణి వీడనాడాలని సిపిఎం నిరసన ధర్నా చేపట్టింది. మోదీ ప్రభుత్వం తమ రాజకీయ ప్రత్యర్థులను లొంగ తీసుకున్నట కొరకు ఈడీని, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ తదితర సంస్థలను ఉపయోగించుకొని భయోత్పాత వాతావరణాన్ని సృష్టిస్తోందని అన్నారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి, ఈనాటి ప్రతిపక్ష నాయకుడైన పినరయి విజయ్పై నరేంద్ర మోదీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు ధోరణితో ఈడీ దాడులను చేయించిందని, ఈ దాడులను నిరసిస్తూ సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని ధర్నా చౌక్ వద్ద నిరసన ధర్నాలు నిర్వహించారు. బీజేపీ కక్ష సాధింపు ధోరణికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు నినాదాలు చేశారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ, దేశంలో సిపిఎం పార్టీ నాయకులు అత్యంత నీతి నిజాయితీతో ప్రజలకు జవాబుదారీగా ఉంటూ పనిచేయటం జరుగుతోందని, గత 10 సంవత్సరాల పాటు కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన పినరయి విజయ్ సొంత ఇల్లు కూడా లేకుండా ముఖ్యమంత్రి పదవి దిగిపోయిన వెంటనే అద్దె ఇంట్లోకి వెళ్ళిపోవటం జరిగిందని, అటువంటి నిజాయితీపరుడు అయిన విజయ్ మరియు ఆయన కుటుంబ సభ్యుల ఇండ్లపైన ఈడీ దాడులను నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ సోదాల్లో అధికారులకు ఎటువంటి ఆధారాలు లభించలేదని, కానీ నరేంద్ర మోదీ ప్రభుత్వం తమ రాజకీయ ప్రత్యర్థులను లొంగదీసుకొనుట కొరకు ఈడీని, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ తదితర సంస్థలను ఉపయోగించుకొని భయోత్పాత వాతావరణాన్ని సృష్టించి ఆ నాయకులను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని, కానీ దేశంలో అత్యంత తక్కువ కాలంలోనే కుబేరులుగా మారిన ఆదానీ, అంబానీ తదితర పెద్ద కార్పొరేట్ వ్యక్తుల ఇళ్లపైన మాత్రం ఎటువంటి దాడులు జరపకుండా తమ అవసరాలకు ఉపయోగపడే విధంగా వారిని ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. స్వాతంత్ర ఉద్యమంలో ఎటువంటి పోరాటం చేయని బీజేపీ నాయకులు ఈరోజు దేశ జాతీయత విలువల గురించి మాట్లాడుతున్నారని, కానీ బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా స్వాతంత్రం నా జన్మ హక్కు అనే నినాదంతో బ్రిటిష్ వారి తూటాలకు ఎదురొడ్డి నిలిచి పోరాడిన కమ్యూనిస్టులకు ఇటువంటి ఈడీ దాడులతో భయపెట్టాలనుకుంటే వారివి అవివేకమే అవుతోందని ఆయన అన్నారు.
నరేంద్ర మోదీ ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరల మూలంగా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్న సందర్భంలో వారి దృష్టిని మరల్చడం కోసం సిపిఎం నాయకులను ఈడీ దాడులు చేశారని, ఇటువంటి ఈడీలు ఏమీ చేయలేవని, ఇప్పటికైనా నరేంద్ర మోదీ తన విధానాన్ని మార్చుకొని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆలోచించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ద వెంకట్రాములు, జిల్లా కమిటీ సభ్యులు సుజాత, నగర నాయకులు నలువాల నర్సయ్య, ఈవీఎల్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఉదయం సిపిఎం మాజీ ముఖ్యమంత్రి కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి ఎటువంటి అవినీతి ఆరోపణల మచ్చ లేకుండా నిజాయితీగా ఒక్క రూపాయి లేకుండా కిరాయి ఇళ్లలో ఉంటున్నటువంటి నరేంద్ర మోడీ పైన ఏదైతే ఈడీ తోటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు ధోరణితోటి ఈరోజు దాడులు చేయించడం జరిగింది. ఆయన బంధువుల ఇళ్ల పైన దాడులు చేయించడం జరిగింది. ఒక్క పైసా బయటపడనటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఈ దేశంలో దేశ ప్రజలను దోచుకుంటున్నటువంటి ఆదాని, అంబానీ లాంటి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తన కుమారుడు పెళ్లి చేసినటువంటి అంబానీ కానీ ఆదానీ కానీ ఇళ్ల మీద ఇంతవరకు ఈడీ దాడులు జరగలేదు, సోదాలు చేయలేదు. అంటే తనకు అనుకూలంగా ఉంటే ఒకటి, వ్యతిరేకంగా ఉంటే ఒకటి అనే పద్ధతుల్లో ఈరోజు ఈ భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. భీమ్గల్ మండలంలో బక్రీద్ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. త్యాగం, సేవాభావానికి ప్రతీకగా భావించే ఈ పర్వదినాన్ని ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేసి భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ప్రజాప్రతినిధులు ఈద్గా వద్దకు చేరుకొని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. భీమ్గల్ మండలంలో బక్రీద్ పండుగను ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. త్యాగాలకు, దాన ధర్మాలకు ప్రతీకగా నిలిచే ఈ పర్వదినాన్ని ముస్లింలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. పండుగ సందర్భంగా భీమ్గల్ పట్టణంలోని బాపూజీ నగర్, బాబాపూర్, మెండోరా, సికింద్రాపూర్ ఈద్గాల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం పరస్పరం ఆలింగనం చేసుకుంటూ బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈద్గా వద్దకు చేరుకున్న ప్రజాప్రతినిధులు, అధికారులు ముస్లింలను కలిసి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ నాగమణి స్వామి మాట్లాడుతూ బక్రీద్ పండుగ త్యాగం, సేవాభావం, మానవత్వానికి ప్రతీకగా నిలుస్తోందని అన్నారు. సమాజంలో సౌభ్రాతృత్వం, పరస్పర ప్రేమాభిమానాలను పెంపొందించే ఈ పండుగను ప్రతి ఒక్కరూ శాంతి, సామరస్య వాతావరణంలో జరుపుకోవాలని ఆకాంక్షించారు. మున్సిపల్ కమిషనర్ గజానంద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని అల్లాను ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. బాబాపూర్ సర్పంచ్ సమీర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని అన్నారు. ముస్లింల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సూర్జిల్, అతీక్, వార్డ్ కౌన్సిలర్లు, వార్డ్ సభ్యులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ సిబ్బంది, జీపీ వర్కర్స్ వేతనాల కోసం ప్రతి నెల 50 కోట్లు విడుదల చేయాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయానికి కాంగ్రెస్ నాయకులు, సర్పంచులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం నిర్ణయం గ్రామ స్థాయిలో పనిచేసే సిబ్బందికి ఊరటనిస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. భీమ్గల్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ సిబ్బంది, జీపీ వర్కర్స్కు ప్రతి నెల 50 కోట్లు విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయానికి మద్దతుగా కాంగ్రెస్ నాయకులు, సర్పంచులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జనార్దన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం గ్రామ పంచాయతీ సిబ్బందికి ఎంతో ఊరటనిస్తోందని అన్నారు. గ్రామ స్థాయిలో ప్రజలకు సేవలందించే సిబ్బంది సమస్యలను ప్రభుత్వం గుర్తించి నిధులు విడుదల చేయటం అభినందనీయమని పేర్కొన్నారు. అలాగే భీమ్గల్ మండలంలోని 18 గ్రామాల సర్పంచ్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వానికి మద్దతు తెలుపుతూ జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న అనే నినాదాలు చేశారు. గ్రామ పంచాయతీ వ్యవస్థ బలోపేతానికి సీఎం తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో దోహదపడుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, వివిధ మండలాల కాంగ్రెస్ నాయకులు, గ్రామాల సర్పంచ్లు, అధ్యక్షులు పాల్గొన్నారు.
మెండోరా మండలం దూదిగాం గ్రామానికి చెందిన వ్యక్తి దుబాయ్ వెళ్లిన కొద్ది రోజులకి అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన భర్త ఆచూకీ కనుగొని సురక్షితంగా ఇండియాకు రప్పించాలని బాధితుని భార్య కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకుంటోంది. మెండోరా మండలం దూదిగాం గ్రామానికి చెందిన తోకల శ్రీకాంత్ ఉపాధి కోసం ఈ నెల 15న దుబాయ్కి వెళ్లారు. లక్ష్మణచంద గ్రామానికి చెందిన రమేష్ అనే ఏజెంట్కు 70,000 రూపాయలు చెల్లించి మరో 10 మందితో కలిసి విదేశాలకు వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దుబాయ్ చేరుకున్న మరుసటి రోజు ఫోన్లో మాట్లాడిన శ్రీకాంత్ రేపటి నుంచి పనికి వెళతానని కుటుంబ సభ్యులకు చెప్పినట్లు తెలిపారు. అయితే ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు ఆయన నుంచి ఎలాంటి ఫోన్ కాల్ లేకపోవడంతో పాటు ఆచూకీ కూడా తెలియకపోవటం కుటుంబ సభ్యులను కలవరానికి గురి చేస్తోంది. శ్రీకాంత్తో కలిసి వెళ్లిన మరో 9 మంది పనికి వెళుతున్నారని ఏజెంట్ రమేష్ చెప్పినప్పటికీ శ్రీకాంత్ మాత్రం గత 13 రోజులుగా ఫోన్ కాంటాక్ట్లో లేరని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2 చిన్న పిల్లలున్నారని తన భర్త ఎక్కడున్నాడో గుర్తించి సురక్షితంగా ఇండియాకు రప్పించేలా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని భార్య అలైక్య, తండ్రి గంగాధర్ చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నారు. దూదియాం గ్రామం మెండోరా మండల్ జిల్లా నిజామాబాద్. మా తోకల శ్రీకాంత్ మా అన్న 15 తారీఖు దుబాయ్ వెళ్ళిండు. 16న ఫోన్ చేసిండు. 17 నుంచి కనబడడం లేదు. డ్యూటీకని వెళ్ళిండు కానీ బస్ ఎక్కలేడు. 10 రోజులు అవుతుంది ఇప్పటి వరకు. దయచేసి కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకొని మా అన్నని ఇండియాకు పంపగలని దయచేసి వేడుకుంటున్నాను. బక్రీద్ పండుగ సందర్భంగా భైన్సా పట్టణంలోని ఈద్గా వద్ద పోలీస్ బందోబస్తును నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జె జానకి షర్మిల స్వయంగా పరిశీలించారు. పండుగ వేడుకలు ప్రశాంతంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీస్ శాఖ విస్తృత భద్రతా చర్యలు చేపట్టినట్లు ఆమె తెలిపారు. నిర్మల్ జిల్లాలోని భైన్సా పట్టణంలో బక్రీద్ పండుగను ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. ఈద్గా వద్ద సామూహిక ప్రార్థనలు చేసి పెద్దల సమాధుల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కుర్బానీలు ఇస్తూ ఈదుల్ అదాను ఘనంగా నిర్వహించారు. భైన్సా ఏఎస్పీ సాయి కిరణ్ పర్యవేక్షణలో ఈద్గా వద్ద పోలీస్ బందోబస్తును పటిష్టపరిచారు. పట్టణానికి విచ్చేసిన జిల్లా ఎస్పీ జానకి షర్మిల పట్టణంలో పర్యటించి భద్రతా చర్యలను పర్యవేక్షించారు. అంతేగాక ఈద్గా వద్దకు చేరుకొని ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలీస్ శాఖ తరపున కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు ముందస్తుగా ఇరు వర్గాల ప్రజలతో శాంతి కమిటీలు సమావేశాలు నిర్వహించినట్లు చెప్పారు. ప్రజలు పరస్పర సహకారంతో పండుగను సోదర భావంతో జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే సోషల్ మీడియాలో వ్యాప్తి చెందే పుకార్లు, అసత్య ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. ఎలాంటి అనుమానాస్పద సమాచారం కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. భైన్సా పట్టణంలో బక్రీద్ పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని రకాల భద్రతా చర్యలు చేపట్టినట్లు స్పష్టం చేశారు. ఈ పర్యవేక్షణ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిలతో పాటు భైన్సా ఏఎస్పీ సాయి కిరణ్, ఇన్స్పెక్టర్లు ప్రవీణ్ కుమార్, సాయి కుమార్, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాకు సంబంధించి భైన్సా పట్టణంలో ఈరోజు బక్రీద్ ప్రార్థనలకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ ట్రాఫిక్కి ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా వేలాది మంది వస్తారు కాబట్టి ఏఎస్పీ సాయి కిరణ్ ఐపీఎస్ ఆధ్వర్యంలో ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. బయట నుంచి కూడా చాలా ఫోర్స్ వచ్చారు. అలాగే 3-4 డేస్ నుంచి కూడా పట్టణంలో సెక్టర్స్గా విభజించి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. అన్ని రకాలుగా 2 వర్గాల వారిని పిలిచి శాంతి మీటింగ్లు, శాంతి సమావేశాలు కూడా జరపడం జరుగుతూ ఉంది. ఏ రకమైన వదంతులు నమ్మద్దు. సోషల్ మీడియాలో అన్నెసరీ పోస్ట్స్ ఎవరైనా పెడితే కూడా వారి మీద కఠిన చర్యలు చేపట్టడం జరుగుతుంది. అలాగే బక్రీద్కి అందరూ శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. బక్రీద్ పండుగ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బోధన్ డివిజన్లో పండుగను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకునేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. ఈ సందర్భంగా గురువారం నాడు బోధన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సీ రోడ్డు ఈద్గా వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తు ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య స్వయంగా పర్యవేక్షించారు. ఈద్గా పరిసర ప్రాంతాలలో భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ సదుపాయాలు, భక్తుల రాకపోకలు, సీసీ కెమెరాల పనితీరు తదితర అంశాలను కమిషనర్ క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు
పలు సూచనలు చేశారు. పండుగకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. అలాగే ప్రజలు పరస్పర సహకారంతో పండుగను సామరస్య వాతావరణంలో జరుపుకోవాలని సిపి సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ శుభం ప్రకాష్, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, సిటీసీ ఏసీపీ రాజశేఖర్, టౌన్ ఎస్హెచ్ఓ వెంకటనారాయణ, సిఐలు, ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలోని సాయి రాజలక్ష్మి ఆగ్రో ఇండస్ట్రీస్ బాయిల్డ్ రైస్ మిల్లును కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాల నుండి ఎన్ని లారీల లోడ్ల ధాన్యం వచ్చింది, వాటిని దిగుమతి చేసుకున్నారా, ఎంత పరిమాణంలో మిల్లింగ్ జరిపారు, మిల్లింగ్ చేసిన బియ్యాన్ని ఎలా భద్రపరుస్తున్నారు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. మిల్లు ఆవరణలో ధాన్యం లోడ్లతో కూడిన లారీలు నిలిచి ఉండటాన్ని గమనించిన కలెక్టర్ ఎక్కువ సంఖ్యలో హమాలీలను సమకూర్చుకుని అన్లోడింగ్ను వేగవంతం చేయాలని ఆదేశించారు. అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ధాన్యాన్ని వెంట దిగుమతి చేసుకోవాలని మిల్లు నిర్వాహకులకు సూచించారు. లేని పక్షంలో 6 బయట కొనుగోలు కేంద్రాల వద్ద అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోయే ప్రమాదం ఉంటుందని అన్నారు. కలెక్టర్ వెంట డిఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, సివిల్ సప్లైస్ డిఎం ప్రవీణ్, ఏఎస్ఓ అరవింద్ రెడ్డి, రైస్ మిల్లుల నిర్వాహకులు తదితరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల జరుగుతున్న గోహత్యలకు నిరసన దినంగా దేశీ గోవంశ రక్షణ సంవర్ధన సమితి గోరక్ష విభాగం విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ పిలుపు మేరకు బ్లాక్ డే పాటించి నిరసన తెలిపినట్లు బీహెచ్పీ గోరక్ష విభాగ ప్రముఖ్ దాత్రిక రమేష్ చెప్పారు. ఇందూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నగరంలోని ధర్నా చౌక్లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఒక వర్గానికి కొమ్ము కాస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీహెచ్పీ జిల్లా కోశాధికారి నాంపల్లి శేఖర్, హిందూ వాహిని జిల్లా సంయోజక్ దాసరి సాయి ప్రసాద్, హిందూ వాహిని నగర సంయోజక్ గజానన్, బీహెచ్పీ నగర అధ్యక్షులు కోడిమేల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అకాల వర్షం వల్ల తడిసిన ధాన్యానికి మద్దతు ధర చెల్లిస్తూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడి. రైతులు ఎలాంటి ఆందోళన ఇక ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో రేపటి బులెటిన్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.